వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది ఎక్కడ చూసినా కానీ నోట్ల కట్టలే బయటపడుతున్నాయి. ఆటోలు, బస్సులు, ట్రైన్లని సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు వాహనాలు, ప్రభుత్వ వాహనాల్లో అయితే డబ్బును తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ నిన్న 30 కంటైనర్లను కడపలో ఆపారు. దాని మీద అనుమానం ఉందని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఆ ఘటన మరొక ముందే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరొకసారి కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి సంచలనంగా మారింది. దాదాపుగా 12,46,00,000 రూపాయలను ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని దాదాపు 2 నియోజకవర్గాల్లో పోలీసులు తనిఖీ చేసి పట్టుకోవడం జరిగింది. దీనిలో ఒక్క రూపాయికి కూడా ఎక్కడా కూడా లెక్కపత్రాలు లేవు. 12,46,00,000 రూపాయలు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో వచ్చాయి, అసలు ఏ నిమిత్తం తరలిస్తున్నారు అనే దాని మీద ఇప్పటి వరకు సమాచారం లేదు. ఎప్పుడైతే కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయన్న వార్త వచ్చిందో అది ఉమ్మడి నెల్లూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి సంచలనంగా మారింది. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గాలకు డబ్బులు కట్టలైతే చేరుస్తున్నారు. దీని వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకనంటే దీపం ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో పవర్లో ఉన్న సమయంలోనే వీటన్నిటిని తరలించాలని చెప్పి చేస్తున్నట్టు తెలిసింది. అయితే పోలీసులకు కొంత పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారమే రైడ్స్ చేసి పట్టుకోవడం జరిగినట్టుగా తెలిసింది. అయితే ఇది ఒక చోట కాదు, దాదాపుగా 3-4 ప్రాంతాలలో డబ్బులను అయితే సీజ్ చేయడం జరిగింది. అదే ఒక చోట మొత్తం దొరుకుంటుంటే అది వేరే విషయం. మొత్తంగా 3-4 ప్రాంతాల్లో రైడ్స్లోనైతే దొరకడం జరిగింది. దీనికి సంబంధించి 14 మందిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. బట్ విచారణ చేయకుండానే వారందరికీ కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం అనేది ఇప్పుడు పలు అనుమానాలకు కూడా తావిస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం కూడా వాస్తవానికి ఇన్కమ్ ట్యాక్స్ స్వాధీనం చేసుకుని దీనిపై విచారణ జరపాల్సి ఉంటుంది. ఎందుకంటే 1,02 లక్షలు కాదు, దాదాపుగా 12 కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబట్టడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ఇదే సమయంలో విచారణ చేయకముందే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏ పర్పస్ మీద తీసుకొచ్చారు అంటే ఏదో ఒక పర్పస్ లేకుండా అంత డబ్బు రవాణా చేయరు. అది కూడా లెక్కపత్రాలు లేకుండా రవాణా చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. మరి ఎందుకు రవాణా చేస్తున్నారనే విషయాలను అయితే ఇప్పటి వరకు పోలీసులు అయితే బహిర్గతం చేయలేదు. ఆ 14 మందిని కూడా స్టేషన్ బెయిల్ మీద విడుదల చేయడంతో అధికార పార్టీ నేతల ఒత్తిడి ఏమైనా పోలీసుల మీద ఉందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే డబ్బు దొరికితే దొరికింది, ముందు మనుషులను వదిలేస్తే తర్వాత ఈ సమస్య సద్దుమణుగుతుందనే ఒక ఉద్దేశంతోనే వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారనే విమర్శలు కూడా అయితే తీవ్ర స్థాయిలో రావడం జరిగింది. సో ఎక్కడెక్కడ నగదు దొరికింది, ఏ ఏ ప్రాంతాల్లో ఎంత దొరికింది అనేది మనం ఒకసారి చూద్దాం. మొత్తంగా నిన్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 12,46,00,000 అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్న డబ్బంతా కూడా 500 రూపాయల సీల్ నోట్ల కట్టలు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సీల్ నోట్ల కట్టలు, ఎక్కడి నుంచి వచ్చాయి? అవేవి కూడా దేనికి వాడినవి కాదు, అలాగని వ్యాపారాల నిమిత్తం వచ్చినవి కూడా కనపడలేదు. మొత్తంగా బ్యాంకుల నుంచి డ్రా చేసి తీసుకొచ్చినట్టుగా కనపడుతున్నాయి. అంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా నగదు రూపంలో కన్వర్ట్ చేసి ఇప్పటి నుంచే స్టోర్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అధికార పార్టీ నేతల హస్తం ఉందనేది ప్రతిపక్షాల బలమైన ఆరోపణ. అందులోనూ కీలకమైనటువంటి నెల్లూరు సిటీ లాంటి ప్రాంతాల్లో ఈ డబ్బు పట్టబట్టడం అనేది మరింత కలకలం అయితే లేపింది. స్వయంగా పోలీసులే దీనికి సంబంధించి నోట్ల కట్టలన్నీ కూడా బయటపెట్టి చెబుతున్నదైతే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏ ఏ ప్రాంతాల్లో ఎంత దొరికాయంటే నెల్లూరు సిటీ నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 5,83,00,000 అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇది నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపుగా 5 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. ఇక అదేవిధంగా వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఏదైతే టోల్ గేట్స్ ఉంటాయో ఆ టోల్ ప్లాజా వద్ద ఆ చెకింగ్స్లో 1,50,00,000 దాదాపుగా 1,50,00,000కు పైగా ఆ నగదైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది టోల్ ప్లాజా వద్ద. అయితే పట్టుబడింది గోరంతా, కానీ పట్టుబడకుండా గమ్యస్థానాలకు చేరింది కొండంత అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న మొత్తంలోనే పట్టుబడి కానీ ఇంతకంటే భారీ మొత్తాన్ని అయితే వేరే ప్రాంతాలకు తరలించినట్టుగైతే అనుమానాలు వస్తున్నాయి. ఇక గూడూరు పరిధిలోకి వచ్చేటప్పటికి 5,13,00,000 రూపాయల నగదునైతే ఇదే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఇదే సమయంలో మనకు పట్టుబడిన నోట్ల కట్టల మొత్తాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. అంటే ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, వెంకటాచలం టోల్ ప్లాజా కానివ్వండి, గూడూరు కానివ్వండి, లేదా ఇతర ప్రాంతాలు ఏదైతే నెల్లూరు సిటీ నవాబుపేట పరిధిలో కానివ్వండి, ఇలా ప్రతి చోట కూడా కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీరంతా ఒకే ముఠాకు చెందినవారా లేదా వేరువేరుగా డబ్బు తరలించే ప్రయత్నం చేశారా, దీని వెనక ఎవరున్నారనే విషయాలు అయితే ప్రస్తుతం తెలియలేదు. మొత్తం కూడా బ్యాంకు నుంచి డ్రా చేసుకొస్తున్నటువంటి సీల్ కట్టలుగానే కనపడుతున్నాయి. మరి
ఏ బ్యాంకుల నుంచి డ్రా చేశారు, ఏ అకౌంట్ల నుంచి అంత మొత్తం డ్రా చేశారు అనేది బహుశా విచారణ చేస్తే తెలుస్తుంది. బట్ 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే వారందరినీ కూడా స్టేషన్ మీద బెయిల్ మీద విడుదల చేసినట్టుగా తెలుస్తున్నారు. దీన్ని మొత్తాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నట్టుగా తెలిసింది. మరి ఏపీలో ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నోట్ల కట్టలు? కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో డబ్బు ఏరై పారుతుంది. ఆ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలోకి డబ్బు మొత్తాన్ని కూడా చేరుస్తున్నట్టుగా తెలిసింది. పోలీసులు దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. వాస్తవానికి తీసుకొచ్చిన వ్యక్తుల్ని గట్టిగా విచారిస్తే, ఎందుకంటే తెచ్చిన వ్యక్తి ఎక్కడి నుంచి తెచ్చాడనే తెలుస్తుంది. ఆ వ్యక్తికి వేరొక వ్యక్తి ఇచ్చాడా, లేదా ఆ వ్యక్తి బ్యాంకు నుంచి డ్రా చేసుకొచ్చాడా, ఎక్కడికి తీసుకెళ్ళమని ఏమన్నారు, లేదా అసలు ఈ డబ్బుతో ఈ వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి, ఇలా అనేక కోణాల్లో విచారించాల్సి ఉంది. బట్ దాదాపు 4 ప్రాంతాల్లో ఆ డబ్బుని స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా, ఆ గూడూరు కానివ్వండి, వెంకటాచలం టోల్ గేట్ కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి, స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా వారెవరిని కూడా మరి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారించినట్టుగా లేరు. ఎందుకంటే మీడియాకి మాత్రం ఎటువంటి సమాచారం చెప్పలేదు. ఆ డబ్బు ఎవరు పంపారు, ఎక్కడికి వెళుతుంది, ప్రధానంగా ఈ 2 అంశాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడికి వెళుతుంది అనే దాని మీద ఆ క్లారిటీ వస్తే అది ఎన్నికలకు సంబంధించా కాదా, దాని వెనక ఉన్న హస్తం ఎవరిది అనేది కూడా బయటపడుతుంది. అయితే లెక్కాపత్రాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక అక్రమ సొమ్ముగానే భావించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ విమర్శలు అయితే రావడం జరిగింది. ఎందుకంటే 12,46,00,000కు పైగా పట్టుబడితే 1,00,000 రూపాయలకి కూడా ఎక్కడా కూడా లెక్కపత్రాలు లేవు. ఏ ఒక్కరి దగ్గర కూడా లెక్కలు దొరకలేదు. సాధారణంగా ఇప్పుడు 50 లక్షల రూపాయలు లెక్క ఉండి 1 కోటి రూపాయలు పట్టుకెళ్తే అది వేరు. బట్ పట్టుబడిన మొత్తం కూడా అక్రమ సొమ్ముగానే కనపడుతుంది. ఎక్కడా కూడా ఒక్కదానికి కూడా లెక్కపత్రం లేదు. మరి ఇంత పెద్ద మొత్తంలో నెల్లూరు సిటీలో ఒకసారిగా బయటపడటంతో రాష్ట్రంలోనే ఒకసారిగా ఉలికిపాటు వచ్చింది. ఆల్రెడీ నిన్న కడప జిల్లాలో 30 కంటైనర్ల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఆ కంటైనర్లో ఏముందనేది ఎవరికీ తెలియకపోయినప్పటికీ కూడా అది ఇడుపులపాయ నుంచి వస్తున్న నేపథ్యంలో, పోర్టుకి వెళ్తున్న నేపథ్యంలో అందులో ఆ డబ్బు కానివ్వండి, లేదా విలువైన వస్తువులు కానివ్వండి, మొత్తానికి దేశం దాటించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వచ్చాయి. సో ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఎక్కడికక్కడ నోట్ల కట్టలు బయటపడటం అనేది పెను సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల కోసం అధికార పార్టీ నేతలు ఇప్పటి నుంచే డబ్బు మొత్తాన్ని కూడా నియోజకవర్గాలకు చేరుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద మరి పోలీసు అధికారులు పూర్తి స్థాయి విచారణ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద పూర్తి స్థాయి విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.